నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మెయిన్గా ఎపిలిప్సీ అంటారు, అలాగే ఫిట్స్ రెండింటి గురించి మనం తెలుసుకుందాము. సో మెయిన్గా మనకి బ్రెయిన్లో ఆక్సిజన్ ప్రాపర్గా అందలేనప్పుడు, అంటే సెరిబ్రమ్ అంటారు, సెరిబ్రంలో కనుక ఆక్సిజన్ ప్రాపర్గా అందలేకపోవడము, అలాగే లో సోడియం, కాల్షియం అవి తక్కువైనప్పుడు, షుగర్ లెవెల్స్ తక్కువైనప్పుడు ఇలాగా ఫిట్స్ అనేవి జరుగుతుంది. అలాగే మెయిన్గా ఆక్సిజన్ ప్రాపర్గా అందకపోవడం. సో ప్రాపర్గా ఆక్సిజన్ అన్నది సప్లై ప్రాపర్గా అందకపోవడం బ్రెయిన్కి. ఓకేనా? సో ఈ అద్భుతమైనటువంటి సింగిల్ పాయింట్ ట్రీట్మెంట్ చూపిస్తాను. డైలీ కూడా ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా ఒక 3 months కంటిన్యూగా చేసుకోండి. సో డైలీ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఫిట్స్ అన్నవి క్లియర్ ఫిట్స్ కానీ ఎపిలిప్సీ అన్నది ఈ రెండు కూడా మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మన బాడీలో ఎనర్జీ అందడానికి కూడా మీకు చూపిస్తాను. సో ఇది ఏంటి అంటే, ఈ పాయింట్స్ ఏంటంటే మనకి బైలాటరల్, ఇక్కడ చూస్తున్నారు కదా తమ్ము ఫింగర్. ఓకేనా? తమ్ము ఫింగర్ దగ్గర మనకి కరెక్ట్గా ఎడ్జ్ దగ్గర వస్తుందండి ఈ పాయింట్. ఓకేనా? ఈ పాయింట్ని చక్కగా రెడ్ కలర్ మార్కర్తో చక్కగా ఈ విధంగా వేసుకోవచ్చు. ఓకేనా? కలర్ థెరపీలో ఏంటంటే మనం 40 minutes ఉంచుకోవాలి కలర్ అనేది. ఓకేనా? 2 చేతుల్లో ఈ విధంగా వేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే లిటిల్ ఫింగర్ చూడండి, ఇక్కడ లిటిల్ ఫింగర్ దగ్గర ఇక్కడ కూడా రెడ్ కలర్ మార్కర్. ఇది ఏం చేస్తుందంటే ఆక్సిజన్ బాగా అందేటట్టు చేస్తుంది, ఎనర్జీ పాయింట్ అని కూడా చెప్తాను మేడం. సో ఇక్కడ ఈ విధంగా ఈ 2 points దగ్గర కంపల్సరీగా రెడ్ కలర్ మార్కర్తో చక్కగా వేసుకోండి. అట్లానే ఇంకొక పవర్ఫుల్ ట్రీట్మెంట్ చూపిస్తాను. మనకి మెంతులు చూస్తారు కదా, మెంతులు ఈ విధంగా సీడ్ థెరపీ అంటారు. ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికైనా సరే ఈ విధంగా ఉన్నప్పుడు, అలాగే ఈవెన్ ఎనర్జీ లో ఉన్నప్పుడు, అలాగే ఆక్సిజన్ ప్రాపర్గా అందడానికి కూడా ఈ పాయింట్ దగ్గర చక్కగా మెంతులు ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకేనా? సిమిలర్గా చేతి దగ్గర కూడా ఈ విధంగా పెట్టుకోండి. సో ఈ పవర్ఫుల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇది డైలీ కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల, అలాగే ఇంకొక బెటర్ ఆప్షన్ ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు కూడా ఈ విధంగా మెంతులు ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. డైలీ కూడా కొంచెం సేపు జ్ఞాన ముద్రలో కూర్చోడం. ఓకేనా? డైలీ కూడా జ్ఞాన ముద్రలో కూర్చోడం ఒక 5 minutes, లేదంటే ఇంకొక పని కూడా చేయొచ్చు. కంపల్సరిగా ఈ పాయింట్స్ దగ్గర చక్కగా ప్రెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రెస్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో ఆక్సిజన్ బాగా అందుతుంది. మెయిన్గా సెరెబ్రమ్ అంటారు, అలాగే పిట్యూటరీ పీనియల్ గ్లాండ్ అంతా కూడా చక్కగా యాక్టివ్గా పనిచేస్తుంది. సో డైలీ ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. మెయిన్గా ఈ ప్రాబ్లం ఏదైతే ఫిట్స్కి సంబంధించినటువంటిది, ఎపిలెప్సీకి సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో చాలా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. బట్ 3 months మటుకు డైలీ ఈ ట్రీట్మెంట్ని ఫాలో అవ్వండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.